హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మా కెనడా నుండి ఇండియా వరకు జర్నీ ఎట్లా అయ్యింది అండ్ మా అన్నయ్య మా ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు అన్నది చూసారు. ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ చెక్ దగ్గర నా ఫోన్ పోయింది అండ్ అది 1 వీక్ తర్వాత మళ్ళీ దొరికింది. అది ఎట్లా దొరికింది అండ్ మమ్మల్ని పిక్ చేసుకునేటప్పుడు మా అన్నయ్య లాస్ట్ వీడియోలో అయితే సర్ప్రైజ్ అని అన్నాడు కదా, సో ఆ సర్ప్రైజ్ ఏంటి అండ్ ఇండియాకి వచ్చాక ఫస్ట్ ఫ్యూ డేస్ మావి ఎట్లా గడిచినాయి అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సూపర్ ఫన్ వీడియో. ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే గనక ఖచ్చితంగా చేసుకోండి. దాట్ విల్ బి ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి పెట్టడానికి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టార్ట్ అయిందా ఇండియాలో ఫుడ్ జాతర? ఇదే మా అన్నయ్య చెప్పిన సర్ప్రైజ్. మా కోసం హలీం తీసుకొని వచ్చిండు. ఎయిర్పోర్ట్ ఏరియా దాటంగానే రోడ్డు మీదనే పక్కకు ఆపుకొని మేము తిన్నాము హలీం. అక్కడనే ఇండియాకి పోయినప్పుడు ఫుడ్ ఏవేవి తినాలి అని చెప్పేసి ఒక బిగ్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. అవన్నీ ఖచ్చితంగా తినాల్సింది. కరువు ప్రాంతంలోకి వెళ్ళి వచ్చి పెద్ద విందు భోజనం దొరికితే ఎట్లుంటది అట్లుంటది అన్నమాట. ఇండియా ట్రిప్ పోయినప్పుడు ఏవేవైతే క్రేవింగ్స్ ఉన్నాయో అవన్నీ ఫుడ్ మీద పెడతాము. చాలా అన్ని ఫుడ్ ఉన్న రోజులలోనే మొత్తం అన్ని రకాల ఫుడ్ అన్ని ట్రై చేస్తాం. మళ్ళీ 4 hours డ్రైవ్ మాకు నిజామాబాద్ వరకు. సో ఆ వెళ్తున్న దారిలోనే నిజామాబాద్కి దగ్గరలో ఉన్నప్పుడు ఒక 1 hour దూరంలో ఉన్నప్పుడు ఒక దాబా దగ్గర ఆగినాము. మళ్ళీ పాయింట్ టు నోటీస్, ఇదంతా అవుతున్నప్పుడు కూడా ఫోన్ పోగొట్టుకున్నా నేను అన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆ రియలైజేషన్ కూడా లేదు నాకు ఇంకా అప్పటికి. వేడి వేడి అఫ్ఘానీ చికెన్ అండ్ నాన్ తింటే ఆ టేస్టే వేరే. అసలు నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అది చూస్తూ ఉంటే. ఇంటికి రీచ్ అవ్వగానే ఒక చిన్న సర్ప్రైజ్ పెట్టిర్రు మా కోసము. బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే కాన్ఫెట్టి పడేటట్టు, ఫ్లవర్స్ ఇట్లా పడేటట్టు పెట్టినారన్నమాట. వీడియో రికార్డింగ్ కరెక్ట్ బెలూన్ బ్లాస్ట్ టైంకి అవ్వలేదు. మేము చేసింది బడా పహాడ్లో మొక్కు తీర్చుకున్నాము. థర్స్డే రోజు ల్యాండ్ అయితే సండే రోజే మేము వెళ్ళినాం అనమాట. పెద్ద గుట్ట అంటారు. నిజామాబాద్ లో వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది. క్లోజ్ రిలేటివ్స్ అందరినీ పిలిచినాము. ఇట్ వాస్ నైస్. ల్యాండ్ అవ్వగానే 2 days లోనూ అందరినీ కలిసినాము అండ్ పిల్లల్ని కూడా వాళ్ళందరూ చూసిండ్రు అండ్ బాబుని అయితే ఫస్ట్ టైం చూడడము. కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర, అవే ఇంక్లూడ్ చేస్తాను. ఈ దర్గాలో చాలా నమ్ముతారు మా అత్తయ్య. సో ఎప్పుడో ఇయర్స్ క్రితం మొక్కిన మొక్కు ఫైనలీ ఈ ట్రిప్ లో మేము తీర్చుకోగలిగినాము అండ్ చాలా మంచిగా అనిపించింది. నిజామాబాద్ లో ఎక్కువ శాతం మంది శివయ్య టెంపుల్ గుర్తుపడతారు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అప్పుడే మా వాది మంత్లీ బర్త్డే ఉండింది. ఎప్పుడు మాతోనే చేసుకునేటోడు. ఈసారి అమ్మమ్మ తాతతో కలిసి చేసుకున్నాడు. గుడ్ జాబ్ ఇషు. 1 2 3 హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ aunt, హ్యాపీ బర్త్డే రేయా. Say cheese. వీటన్నిటితో పాటు మా ఫుడ్ కోమా నడుస్తూనే ఉంది. వెజ్ తినే రోజు వెజ్, నాన్ వెజ్ తినే రోజు నాన్ వెజ్, ఏదో ఒకటి తింటూనే ఉండినాము. ఇంట్లో చేసుకునేవి కూడా ఏవైతే కెనడాలో దొరకవో, లేకపోతే దొరికినా అంత ఫ్రెష్గా ఉండవు, లేకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయో, మటన్, ఫిష్, నాటుకోడి అట్లాంటివి తింటూ ఉండినాము ఇంట్లో చేసుకుంటూ కూడా. రోడ్ సైడ్ కూర్చొని తినడం ఇష్యూ బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ. Good to me. Yummy. It's so yummy, baby. High five. Yummy. Yes. ఈ ప్లేస్ నిజామాబాద్లో కొత్తగా అయింది అంటే చూద్దామని వెళ్ళినాము. ఒకరోజు ఈవినింగ్ మినీ ట్యాంక్ బండ్ అంతా బాగుండింది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేకుండే కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం చీకటి అవుతూ ఉండింది. అప్పుడు జనాలు వస్తూ ఉండినారు. చాలామంది ఫ్యామిలీస్ ఉండే. మంచిగా ఉండింది వైబ్ కూడా. మొత్తం ఒక చెరువు దగ్గర నార్మల్ ట్యాంక్ బండ్ ఉంటుంది కదా హైదరాబాద్లో, అట్లా వ్యూ క్రియేట్ చేయడానికి, అట్లా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినారు. ఫొటోస్కి దానికి మంచిగా ఉండింది. ఇష్యూ పడుకుంది మొత్తం టైంలో, సో అదేం తిరగలేదు. కానీ మా అన్నయ్య వాళ్ళ పాప దివి అది బాగా ఎంజాయ్ చేసింది.
వచ్చింది, మస్తు ఆడుకుంది అక్కడ. చిన్న టెంపుల్ లాగా కూడా ఉండింది లోపల. బట్ ఫుడ్ అవైలబుల్ లేకుండే, ఏవైనా ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదైనా నార్మల్ ఫుడ్ స్నాక్స్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా అవైలబుల్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. మేబీ మేము వెళ్ళినప్పుడు బంద్ ఉండినాయో ఏమో కానీ అప్పుడైతే అవైలబుల్ లేకుండే ఆ టైంలో. బట్ ఫొటోస్ దిగడానికి లేకపోతే ఫ్యామిలీతో కాసేపు స్పెండ్ చేయడానికి మాత్రం చాలా మంచి ప్లేస్. అండ్ ఇదంతా తిరుగుతున్నప్పుడు తింటున్నప్పుడు నేను కాన్స్టెంట్గా చేసిన పని ఏంటి అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉన్నాను. నా ఫోన్ ఎప్పుడైతే పోయిందని రియలైజ్ అయినానో మా అన్నయ్య లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ వెతికిచ్చింది నాకు. అండ్ ఎవ్రీ డే నేను వాళ్ళకి ఫోన్ చేసినాను. ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్ళు మాది ఇంకా రాలేదు మా దగ్గర నుంచి, అంటే ఏదైతే సెక్యూరిటీ ఆ డిపార్ట్మెంట్ ఉంటుందో బ్యాగేజ్ చెక్ అక్కడ నుంచి మాకు రావాలి, అయితేనే మేము నీకు ఇవ్వగలుగుతాము ఫోన్, మీకు చెప్పగలుగుతాము నిజంగా మాకు దొరికిందా లేదా అని అన్నారు. సో ఆబ్వియస్గా ఏం నమ్మకం చెప్పండి, అక్కడ నుండి మళ్ళీ వీళ్ళకి అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అయినాక వాళ్ళు నాకు చెప్పాలి. అండ్ నేను అందుకే రోజు ఫోన్ చేసినాను వాళ్ళకి, అంట పడ్డాను ఫోన్ చెక్ చేయండి కొంచెము అని చెప్పి. సో ఫైనలీ ఒక 5 days తర్వాత ఒక ఆమె లిఫ్ట్ చేసి ఉండే అన్నమాట. ఆమె నా ఫోన్ కరెక్ట్గా గుర్తుపట్టింది అండ్ తను చెప్పింది దట్ ఫోన్ ఉంది అని. అండ్ ఈ డ్యూరేషన్లోనే మేము మా కజిన్ని కూడా సెండ్ చేసినాం అక్కడికి. సో తన కాలేజ్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటుంది అంటే వెళ్ళి చెక్ చేయమన్నాం. ఇంకా పొయ్యి అడిగితే డైరెక్ట్గా అడిగితే ఏమన్నా ఇంక ఇస్తారేమో, అంటే ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో అని చెప్పేసి తను వెళ్ళి అడుగుదామని అనుకుంది. బట్ అదే రోజు నేను కాన్సెప్ట్ ఫోన్లో ఉండినాను నిజామాబాద్ నుండే. సో తను అప్పుడు ఫోన్ అవైలబుల్ ఉంది అని చెప్పింది. సో నేను పిక్ చేసుకోవడానికి నేనే రావాలా లేకపోతే ఎవరు వచ్చినా ఓకేనా అని అడిగితే ఎవరు వచ్చినా ఓకే, కానీ మీ బోర్డింగ్ పాస్ కావాలి నాకు అండ్ మీ పాస్పోర్ట్ కాపీ కూడా కావాలి అని చెప్పింది. స్టాంపింగ్ ఏదైతే జరుగుతుందో అది నాకు కావాలి అని చెప్పింది. సో నేను అవి 2 ఫొటోస్ తీసి మళ్ళీ వాళ్ళకి సెండ్ చేసినాను. సెండ్ చేస్తే వాళ్ళు అక్కడ అవి చూసి వెరిఫై చేసుకొని అండ్ ఒక లెటర్ కూడా రాసి పంపమన్నారు. దట్ నేను సో అండ్ సో పర్సన్ అండ్ సో డేట్ రోజు నేను ట్రావెల్ చేసిన అండ్ ఫోన్ మిస్ చేసుకున్నాను నేను. బట్ నా కజిన్ ఎవరైతే ఉన్నారో తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తినకి ఫోన్ ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నా అన్నట్టు కన్సెంట్ చెప్తున్నట్టు అనమాట. బేసికల్లీ నేను అది కూడా సెండ్ చేసినాను. అట్లా ఫోన్ మా కజిన్ చేతికి అయితే వచ్చినుండే. అండ్ మినీ ట్యాంక్ బండ్ వెళ్ళినాక మేము రెస్టారెంట్ వెళ్ళినాము, విందు భోజనము. ఆ క్వాంటిటీకి ఫుడ్కి అండ్ ఆ రేట్కి అసలు సంబంధం లేదు. 2 ముక్కలు చికెన్ ఇచ్చేసి దానికి 400-500 రేట్ పెట్టినారు. టేస్ట్ బాగుండింది కానీ రేట్ మాత్రం టూ మచ్. మేము కెనడాకి వచ్చి ఇప్పుడు ఇయర్స్ అయిపోతుంది. సో మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇండియా కూడా అని అనిపించింది నాకు. మేబీ కోవిడ్ వల్ల ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అనుకుంటా, కానీ రేట్స్లో అన్ని గ్రాసరీ కానీ హోటల్స్ కానీ అన్నింటిలో కూడా రేట్స్ చాలా డిఫరెన్స్ అయినాయి అని నాకు అనిపించింది నేను వెళ్ళిన. మా కజిన్ హైదరాబాద్ నుంచి ఫోన్ బస్లో పంపించినారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చి పంపించినది అనమాట. నేనైతే ఫుల్ ఖుష్ అయినా. అసలు ఎయిర్పోర్ట్లో పోయింది వాపస్ దొరకడము అంటే ఆ ఫోన్ నిజంగా నాకు రాసి పెట్టుంది అనేసి చాలా డిప్రెస్డ్ ఉండే నేను. ఆ 1 week బయటకు చూపెట్టలేకపోయినా కానీ బట్ చాలా బాధపడ్డాను ఎట్లెట్లా మిస్ చేసుకున్నా అని. బట్ ఫైనలీ దొరికింది. ఎయిర్పోర్ట్లో ఏదైనా పెయిడ్ సర్వీస్ ఉంటే ఇచ్చేసి ఏమైతే ఎవరికైనా ఎక్స్ట్రా పే చేసేది ఉంటే పే అన్నా చేసినా సరే ఆ ఫోన్ ఎట్లా అన్నా సరే దొరికిపించుకుందాం అనుకున్నా నేను. నాకు చాలా కాంటెంట్ ఉండింది అలా, కాంటాక్ట్స్ అసలు చాలా డిపెండ్ అవుతాం కదా మనం ఫోన్ మీద, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. సో చాలా బాధపడ్డా నేనైతే. నిజం చెప్పాలంటే హైదరాబాద్ కస్టమ్స్ గురించి ఎయిర్పోర్ట్లో కొన్ని నేను నెగిటివ్ సినారియోస్ నెగిటివ్ స్టోరీస్ కూడా విన్నా మా ఫ్రెండ్స్ నుంచి. సో అందుకే నాకు పెద్ద నమ్మకం లేకుండే మళ్ళీ దొరుకుతుంది అని చెప్పి. ఆశ ఉండింది దొరకాలని కానీ నమ్మకం లేకుండే. బట్ దే వాజ్ సో స్వీట్. ఎవరైతే నాకు ఆ రోజు మాట్లాడినా స్పెషలీ ఆమె అయితే నాకు చాలా మంచిగా హెల్ప్ చేసింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని నాతో మాట్లాడి అర్ధగంట ఫోన్లో ఉండింది ఆమె ఆ ప్రాసెస్ మొత్తానికి. బట్ షీ గేవ్ ద ఫోన్ మంచిగా సేఫ్గా ఇచ్చేసింది. నా ఫేస్లో ఆనందం చూస్తారు మీరు ఇప్పుడు అది ఓపెన్ చేస్తుంటే ఆ ఫోన్ని మళ్ళీ తీసుకోగానే మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట నేను ఎంత ఖుషి అయినా అన్నది. థ్యాంక్స్ టు కుట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొచ్చినందుకు అండ్ మా అన్నయ్య ఫోన్ నెంబర్ ఎత్తికినందుకు అండ్ సతీష్ నన్ను కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి కాల్స్ చేసి మాట్లాడినందుకు. బట్ ఫైనలీ ఐ గాట్ మై ఫోన్. ఇష్యూ లేచాక ఆర్ ఇంటికి వెళ్ళాక మెల్లగా ఓపెన్ చేసాము అని అనుకున్నా, కానీ నాకు ఆ ప్యాకేజ్ చూడంగానే అసలు ఫుల్ ఎక్సైటెడ్ ఉండినాను. అట్లనే కార్లోనే తీయడం స్టార్ట్ చేసినాను. ఫోన్ కదా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఎవరు ఓపెన్ చేయొద్దు అన్నట్టుగా దానికి ఆల్మోస్ట్ 2-3 layers ఆఫ్ ప్యాకింగ్ చేసి సెండ్ చేసినారు సేఫ్గా ఉండడానికి ఎవరు ఓపెన్ చేయకుండా. ఎంత మిస్ అయ్యారంటే చూడండి నోటిఫికేషన్లు ఎట్టున్నాయో.
ఎన్ని కమలాకర్ బాబాయ్ 50 డే కేర్ ఒక్క చేత్తో పట్టుకొని తీసిన నేను ఆ వీడియో, అందుకే అట్లా వచ్చింది, అంత దారుణంగా వచ్చినాను. బట్ ఐ వాజ్ సో హ్యాపీ. ఆ ఫోన్ని చూసుకొని మొత్తం అన్నీ ఓపెన్ చేసుకొని నెట్ కనెక్ట్ చేసి చూస్తూ ఉండినా అన్నమాట కాసేపు. ఇంకా యాక్చువల్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఓటీపీస్కి కూడా కాక అవ్వలేదు అసలు. 1 వీక్ ఏమన్నా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనీ అన్నా కానీ నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అండ్ పాస్వర్డ్స్ అవన్నీ కూడా అలానే ఉండినాయి. సో ఫైనలీ దొరికింది. అది నా ఫోన్ స్టోరీ. ఇండియా టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఇండియాకి పోయినాక ఏమేం చేయాలి అని కొన్ని టాస్క్ అనుకుంటాం కదా. ఈ గుళ్ళకు పోవాలి, మొక్కులు తీర్చుకోవాలి, ఫుడ్ తినాలి, ప్లేసెస్ తిరగాలి, అట్లా కొంచెం లిస్ట్ ఉంటుంది కదా. నేనైతే అట్లా లిస్ట్ చేసుకున్నా అన్నమాట, ఇవి అన్నీ చెయ్యాలి అన్నట్టు. నేనైతే అందరూ చేస్తారు అని అనుకుంటున్నాను. లెట్ మీ నో ఇన్ కమెంట్స్ ఇఫ్ యూ ఆల్సో ప్లాన్ లైక్ దాట్. ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక. సో ఆ లిస్ట్లోంచి ఏవేవి ఉన్నాయో తొందరగా చేసుకుందాము అని అనుకున్నాము. బికాస్ లాస్ట్ మూమెంట్లో చాలా ఆగం అయిపోతుంది. ఎంత ముందు నుంచి చేసినా లాస్ట్లో కొన్ని మిగిలిపోతాయి. కానీ అందుకే మేము కొంచెం ముందు నుంచి చేసుకుంటూ వెళ్దాము, టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్కరి చేసేద్దాము అని అనుకున్నాము. సో అట్లనే ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాము. లోపల అమ్మవారి కోసం పూలు అక్కడ అతని దగ్గర తీసుకుంటే భలే అల్లిండి అసలు. ఆయన వెంట దాన్ని అమ్మవారి కోసము మంచిగా అనిపించింది. ఆ ఇష్యూకి ఇంకా అప్పటికి నిద్ర సెట్ కాలేదు. జెట్ లాగ్ ఉంటుంది కదా కొన్ని రోజులు, కంప్లీట్ టైం డిఫరెన్స్ కాబట్టి దానికి నిద్ర ఆఫ్ టైంలో వండుకుంటూ ఉండింది. ఇట్లా గుడికి పోయినప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు మేము బలవంతంగా లేపుతూ ఉండినాము. సో దానివల్ల కొంచెం క్రాంకీ కూడా అవుతూ ఉండింది. అండ్ ఈ గుడి ఎమ్రాద్ అనే ఊర్లో ఉంటుంది ఈ టెంపుల్. మా ఊరికి దగ్గరనే అనమాట. మా అమ్మ చాలా నమ్ముతుంది ఈ అమ్మవారిని, అట్లా మాకు కూడా అలవాటు అయ్యింది. మధ్య ఇండియా వెళ్ళినప్పుడల్లా మేము ఈ గుడికి పోతున్నాము, మంచిగా అనిపిస్తుంది ఆ అమ్మవారి గుడిలో. అండ్ ఇట్లా గుళ్ళకు వెళ్ళినప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఎట్లా చేయాలి పూజ ఏంటి అన్నది, అవన్నీ నాకు అస్సలు తెలియదు. సో తెలియంది తప్పు చెయ్యొద్దు అన్నట్టు నేను మమ్మీని బ్లైండ్గా ఫాలో అయిపోతాను. ఇక్కడికి కోళ్ళు అవి తీసుకొని వస్తారు. మేము కూడా ఇంట్లో నుండి కోళ్ళు తీసుకొచ్చినాము. మా ఇంట్లోనే మా డాడీ కోళ్ళు పెంచుతారనమాట. మా డాడీకి ఇష్టము, అదొక హాబీ లాగా. బట్ నాకు చాలా భయము, నేను అస్సలు టచ్ చెయ్యను. అండ్ ఇష్యూ కూడా అంతే, కొంచెం భయపడుతూ ఉండింది ముట్టడానికి. బట్ మా దివికి అయితే అస్సలు భయం లేదు కోళ్ళు అంటే, దానికి ఇష్టము. వీడియోలో పెడతానే దివి నిన్ను. ఇష్యూ ఏమో నో డోంట్ టచ్ అంటూ ఉండింది. సో ఇంకా అక్కడ పూజ చేసేసుకొని అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని వచ్చేసినాము. అమ్మవారు చాలా మహిమ గలవారనమాట, మంచిగా అనిపిస్తుంది ఆ గుడి, ఆ చుట్టూ ఎన్వైరన్మెంట్ కూడా. బయట ఐస్ క్రీమ్ బండి ఉంటే ఇష్యూ ఇంకా దివి ఇద్దరు ఐస్ క్రీమ్ మీద పడ్డారు. ఐస్ క్రీమ్ తినేసి ఆ బుడ్డోడిని సతాయిస్తూ ఆడుతూ ఉండింది. కొంతమంది ఆ ఏరియాలోనే వంటలు కూడా చేసుకుంటారు, అక్కడనే గుడి దగ్గరనే చేసుకుంటారు అన్నమాట. కానీ మేము మాత్రం జస్ట్ కోడికి అట్లా చేసుకొని ఇంటికే వెళ్ళిపోయినాము. ఇంటికి పోయినాకనే వంట చేసుకున్నాము. దివి ఇష్యూ కన్నా 1 year చిన్నది. సో ఎట్లా ఉంటుంది దానికి డే కేర్లో పిల్లలతో అలవాటు, కానీ స్టిల్ ఇంట్లో కజిన్తో ఉండడం డిఫరెంట్ కదా. సో ఎట్లా ఉంటుంది అని మేము ఎగ్జైటెడ్ ఉండినాము. బట్ వీళ్ళిద్దరు ప్రేమాన్ రాగాలు పొంగి పొరలినాయి అన్నమాట. అప్పుడే ఆడతారు, అప్పుడే కొట్టుకుంటారు, కానీ మంచిగా ఎంజాయ్ చేసి ఇద్దరు బాగానే ఆడుకున్నారు. అక్కడ మొత్తం బయట ఆడుకోవడము, అవుట్డోర్ ప్లే, ఇట్లా మాల్స్ కూడా చాలా అయినాయి యాక్చువల్లీ నిజామాబాద్లో. సో వెళ్ళినప్పుడల్లా ఇట్లా కార్ రైడ్స్ అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసింది షో. కెనడాలో అప్పుడు వింటర్ ఉండింది. సో అక్కడ మొత్తం ఇండోర్లోనే ఉండి అది కంప్లీట్ ఒక్కసారి ఇండియాకు పోగానే ఫుల్ ఏమంటారు స్వాతంత్రం వచ్చినట్టు అయిపోయింది అన్నమాట. దానికి ఫ్రీడమ్ ఫుల్గా తిరగడం స్టార్ట్ చేసింది, బయట ఆటలు అవన్నీ. సో ఇట్లా ఈ మాల్స్ ఇవన్నీ కూడా ఫుల్ మేడం ట్రిప్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసింది యాక్చువల్లీ. మేము ఎంత ఎక్సైటెడ్ ఉండినామో ఇట్స్ వర్త్ అనిపించింది. మంచిగా అన్నీ తెలుస్తూ ఉండినాయి. ఫుడ్ బయటకి పోతే ఐస్ క్రీమ్ బండ్లు, KFCలు అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసింది అవన్నీ తిరగడం. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో ఎట్లా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. అండ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మీ ఆన్ Instagram టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే అలాంగ్.